రాష్ట్రంలోని పేదల కడుపు నింపేందుకు ప్రజాప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బాపాగౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ జెడ్పీటీసీ కన్నాసాగర్ రావు, హేమంత్ రెడ్డి అన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని కొమ్మెర గ్రామంలో ప్రజా పంపిణీ ద్వారా పేదలకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామంలోని పేదలకు సన్నబియ్యం పంపిణీ చేశారు. అనంతరం చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం పేదల అభ్యున్నతికి పెద్దపీట వేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కుంట శంకర్, రాజాగౌడ్, పవన్, స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి పేద రైతు కానీ, కూలి కానీ, బలహీన వర్గాలు దొడ్డు రైతు తినలేక ఇబ్బంది పడుతున్నారని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ మనకి ఇది మహత్తరమైన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు అదే భాగంగా మన కొమ్మరి గ్రామంలో నిత్యావసర వస్తువుల కింద ఒక పర్యాయంగా ఇది సన్నబియ్యం ఎంచుకోవడం జరిగింది. దీన్ని అందరూ దేశవ్యాప్తంగా మన తెలంగాణలో ఎక్కడ ఏ రాష్ట్రంలో లేదు, మన తెలంగాణలో ప్రత్యేకించి ఈ సన్నబియ్యం ప్రోగ్రాం పెట్టినందుకు చాలా జనాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ఇదే మన డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు, ఎంపీ కృష్ణ గారు మన కొమ్మెర గ్రామంలో ఎన్నో పనులు, ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. దానిలో భాగంగా ఇది కూడా మనకు పెద్ద కార్యక్రమం. ఇది ఏదైతే మేనిఫెస్టోలో పెట్టకున్నా కానీ ఈ కార్యక్రమాన్ని ఎంచుకొని జనాలకు మేలు సమకూర్చే విధంగా చేయడం జరిగింది. ఇది మనం దిగ్విజయంగా చేసుకొని ప్రతి పేద రైతుకు సన్న బియ్యం అందేలాగా డీలర్ చొరవ తీసుకొని మన కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కలిసి దీన్ని ముందుకు తీసుకుపోయి పబ్లిక్లో తీసుకుపోయి అందరికీ అందేలాగా చూడాలని కోరుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.